ఎందుకు తీస్తుందండి రాదమ్మ. ఇంకా ఉన్నాయండి, ఇదిగోండి, ఇదేమో ఈ బ్యాగ్ మా మమ్మీ కోసం కొన్నాను. చూపించమ్మా. ఇదేమో అమ్మగారికి. ఇది బాగుంది, క్వాలిటీ బాగుంది, బాగున్న సెలక్షన్. తర్వాత ఇదే సేమ్ అదే బ్లాక్ కలర్లో పండమ్మకి. ఇది ఫస్ట్ దీంట్లో కలర్ చూసామండి, చూసి ఓకేనా కాదా అని రేట్ చూసుకునే లోపు వేరే వాళ్ళు కొనేసారు. పర్లే, ఇది కూడా పండుగకి నచ్చుతుందని అనుకుంటున్నా. కానీ మొత్తంలో నాకే తీసుకున్న గాజులు ఒకటే అనుకుంటా. అన్ని పండుగకి. ఓకే, నెక్స్ట్ ఇదేమో భాషకి. అవును, ఇది భాష అన్నకి క్యారీ పెట్టుకోవడానికి 2 క్యారీలు ఒక వాటర్ బాటిల్ పడతాయి అనుకుంటాను. 2 క్యారీలు తినేసి అన్న బాగా లవ్ రారని. ఏంది ఇప్పుడు లవ్ సరిపోక? భాష వింటున్నావా, చూస్తున్నావా ఈ వీడియో? ఓకే, ఇదిగో ఈ బ్యాగ్ కూడా కొనిందండి రాదమ్మ. చిన్నగా ఇదిగోండి ఈ బ్యాగ్, ఇది రాధా కొనుక్కుంది. బాగుంది కదా? ఇదే నేను కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. క్యారీ బ్యాగ్ బాగుంది ఇది, అంటే నాకు బాగా నచ్చింది. ఇంట్లోకి కూడా తీసుకుందాం అనుకున్నా. మా ఇంట్లో దాదాపు 20 బ్యాగులు ఉండే ఖాళీగా. అందుకని నేను ఒకటి తీసుకున్నాను అండి, అది చూపించిన. అది ఉంటే అన్ని మిగిలిపోతున్నాయని. ఇది ఎందుకంటే అండి, చిన్న చిన్న షూట్ అంటే మా ఊర్లో కానీ ఎక్కడన్నా మేకప్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి కొనుక్కున్నా. సింపుల్ గా వెనక్కి కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా తగిలించుకోవచ్చు, గొంతుకు కూడా వేసుకోవచ్చు. సింపుల్ గా ఉంది, బాగుంది. ఓకే, అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తాం కదా, అన్నీ అయిపోయినాయి. డోర్ మ్యాట్. గెస్ చేయండి. డోర్ మ్యాట్ నేను అనింది డోర్ మ్యాట్, కానీ ఏదో ఒక మ్యాట్ డోర్ మ్యాట్ అయితే కాదులేండి, వాళ్ళకి అర్థమైపోయి ఉంటదిలే. లేడీ గెటప్ కోసం సారీ కొన్నాను. అబ్బా, చూడండి ఎంత బాగుందో. వావ్, సూపర్. కాదండి, డైనింగ్ టేబుల్ మీదకి క్లాత్. ఇది అందరికి సరిపోద్దలేదు తెలియదు, కానీ శారీగా రాధమ్మకైతే సరిపోద్ది. సరిపోద్ది. కరెక్టేనా అమ్మా? చూడండి నా డ్రెస్. అవును, దీంతో ఒక డ్రెస్. అబ్బాయి టిక్ టాక్ తరుణ్ గాని చూసినాడంటే దీని డ్రెస్, నాకు అదే ఆలోచన వచ్చింది. దీంతో ఎందుకు మనం డ్రెస్ కానీ శారీ లేక కట్టకూడదని. వద్దు, వర్షానికి కూడా తడవదమ్మా, రెయిన్ కోట్ మాదిరి యూజ్ అవుతుంది. ఇది ఒకటి. నీకు ఇంకొకటి చెప్పానా, మనం తీసుకున్న కప్పులు డైనింగ్ టేబుల్ మీదకి ఈ మ్యాట్ 2 మ్యాచింగ్ అంటే బ్లాక్ ఆపోజిట్ కలర్స్, చూడడానికి లుక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? జ్యువెలరీయా? ఇట్స్ జ్యువెలరీ టైం అండి. రాధమ్మ బ్యాంగిల్స్, ఇది బాగున్నాయి. నా సెలెక్షన్ అండి ఇవి 2. తీసి ఓపెన్ చేసి చూపించు. అండ్ ఇవి వచ్చేసి చార్మినార్లో నాకంటూ నేను కొనుక్కుని వచ్చి ఇవే. అవి కూడా 2 జతలు ఏమో కాదండో, ఒక్క జతే. మళ్ళీ ఇంకో జత పండుగ అంటావుగా. ఇవి అప్లై పట్టు, ఇది పండుగకి. అదే, ఇవి వచ్చేసి నాకండి, కానీ ఇది నా సెలెక్షన్ కాదు, కానీ నాకు బాగా నచ్చాయి. మల్టీ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఎప్పుడైనా ఆపోజిట్ కలర్స్ బాగుంటాయి. రెడ్, గ్రీన్, ఇది వచ్చేసి సేమ్ కలర్, అంటే కొన్నిటికి సెట్ అవుతాయి. స్టోన్ వైట్ పండుగ కోసం. ఇవి కూడా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. ఈ పండమ్మ బాగుంటాయి. ఏముందిలే, ఎట్టగొన్నా కానీ ఇద్దరు వాడుకుంటారు కదా. లేదు, నాకు ఈ పట్టవా? లూజా? వెళ్ళిపోతాయి లోపలి. ఒప్పుకుంటున్నావు అయితే చిన్నపిల్లవాడిని? చిన్నపిల్లనే, కానీ అదేంటోనండి, మమ్మల్ని ఇంటర్వ్యూ తీసిన ఆవిడ మాత్రం అక్క అనిందండి. కాదు కాదు సార్, కాదు, శారీ కట్టుకొని వచ్చింది. డ్రెస్ వేసుకొని ఉంటే కొంచెం పిల్లలాగా ఏజ్ అంతా చెప్పిన తర్వాత అప్పుడు
రాధా అని పిలిచింది. ఇంకా ఫైనల్ ఫొటోస్ తీసుకున్నాం సెల్ఫీస్. అప్పుడు డ్రెస్ వేసుకొచ్చుండొచ్చు కదా, శారీ కట్టుకున్నావే. కాదు మీరు ఎప్పుడు శారీస్ లో కడతారా అని అడిగింది. లేదండి అని చెప్పాడు. లేదంటే అన్న తర్వాత శారీస్ డ్రెస్సుల్లో మరీ చిన్నపిల్ల లాగుంటానని శారీ కట్టుకున్నాను అని చెప్పాను ఆమె అడిగిన దానికి. ఇప్పుడు ఏదో పెద్దగా ఉన్నట్టు. థ్యాంక్ యూ అక్క, ఈ వీడియో మీరు చూస్తుంటే మమ్మల్ని పిలిచినందుకు, ఇంటర్వ్యూ తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫాస్ట్ ల్యాగ్ చేయమాక. అవి కొన్నవి కాదులేండి, ఎడ దొరికినాయి. కానీ నేను నాని గారి బ్యాగ్ లో కొట్టేసిన గాజులు బాగున్నాయండి ఇవి కూడా. ఇది సెట్. నేను సన్నవి ఉన్నాయి చూడు, మనం ఇచ్చేవే 4 వాటికి సెట్. దీంట్లోకి ఈ ఎతికేది చచ్చి ఎక్కడ పెట్టాను, ఎడన్నా బాగొట్టుకున్నాను, ఏదైనా షూట్లో వదిలేసానా అని చెప్పి ఇవన్నీ పెట్టాడు జాగ్రత్తగా అండి. అన్ని మెమరీస్ అన్ని దాచుకున్న ఒక చిప్ పెన్ డ్రైవ్ మాత్రం పోయింది. ఎక్కడ పోయింది అది? పోగొట్టే అసలు పెన్ డ్రైవ్ కదా, అసలు పెద్ద ప్రాజెక్ట్ ఉంది దాంట్లో. 70,000 ప్రాజెక్ట్ ఉంది. నిర్లక్ష్యం కాదు, దాన్ని ఎక్కడో జాగ్రత్తగానే పెట్టా, కానీ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లే ఆపిక. కానీ నువ్వు ల్యాగ్ చేయకు, జనాలకి ఇప్పుడే బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు నేను నా బిత్తర్ మొహం చూసి మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఓకే బాయ్. బాయ్ కదా. హాయ్. చూడండి ఇవన్నీ మేము కొన్నటివే. ఇది కాదు, అట్లా వేయకూడదు, ఇట్లా చేతులు వేసుకో. ఇవన్నీ గోల్డ్ అనుకుంటారు జనాలు. అబ్బాయి అన్ని గోల్డ్ అయిపోతే ఎంత బాగుండో అండి అసలు. ఈ చైన్ మాత్రం నాకు బాగా నచ్చిందండి. నాకు కూడా నచ్చిందండి ఇది, కానీ ఇది కొన్నది కాదండి, ఇది కూడా నా బ్యాగ్లోంచి కొట్టేసింది. అవును, ఈ రెండు ఈ చైన్ బాగా నచ్చింది. నా బ్యాగ్లోంచి కొట్టేసిందండి రాక. వెళ్ళేటప్పుడు కొట్టుకోకపోతా. అవన్నీ అక్కడ నుంచి వచ్చినాయి. అసలు ఇవి నాయి కూడా కాదు తెలుసా, ఇవి ఎవరియో తెలుసా సార్? నాయి కూడా కాదు ఇవి ఎవరు? ఈ అక్కవి, సింగరాయకొండ ఆంటీ ఉంది కదా, ఆ అక్కవి పాపం. చిన్ని అక్క జాస్మిన్ అక్క కాదు, అక్క పేరు ఏం పేరు? ఒంగోలు ఆంటీ కూతురు. సింగరాయకొండ ఆంటీ కూతురు. చోటి అక్కవి. నాకు అక్క పేరు మర్చిపోయాను, సారీ. ఇవి కొన్నవి కాదండి, ఇవి కూడా కొన్నవి కాదు, ఇవి అసలు కమ్మలే కాదు, ఇవండి కొన్నది కమ్మలు. ఇవన్నీ 10 రూపాయల కమ్మలండి. ఇవి ఇది 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 ఇంక దీని మొత్తం సెట్ కొనలేదు ఒకటి, మొత్తం ఇవి 4-5 రకాలు కొన్నాం అన్నమ్మ అక్కడ. మొత్తం 60 రూపీస్కి కొన్నాం. లేదమ్మా 6-7 వస్తువులు దాకా కొన్నాం అక్కడ. అవునా? ఇంకోటి ఇదిగోండి, పెద్ద నెక్లెస్ ఒకటి కొనిందండి. అవును, ఇది కూడా నా సెలక్షన్. పండమ్మ నా సెలక్షన్. ఇది బాగాలేకపోయినా వేసుకోవాలి. తీ ఒకసారి చూపిద్దాం. మేము తాగేసాం, అయిపోయింది మా డోసు. అయ్యో ఇదేంది ఇది? పాపటి పిల్ల కూడా ఇచ్చినారా? ఓ రియల్, మనం చూడలే కదా పాపటి అనుకున్నా నేను. స్టోన్స్ ఇది దీంట్లో మధ్యలో రెడ్ వచ్చింటే బాగుంది. రెడ్ స్టోన్ లాగా వచ్చి ఉంటే బాగుండేది. మనం అవుదామమ్మా డిజైన్స్. చోకర్ అండ్ కమ్మల్ బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. పండమ్మకైతే సూపర్గా ఉంటుంది. పాపటి బిల్ల ఇది కూడా బాగానే ఉంటుంది అనుకో. పట్టు శారీస్ మీదకైతే సూపర్ ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. పండమ్మకి కొన్నాం 100 రూపీస్ ఏమా? 100 కదా? 150. ఇంకో షాప్లో కదా 100 కాదులే, వాడు 300 400 చెప్పాడు. 300 అనుకుంటామ్మా, 250. ఇదిగోండి ఈ సెట్ కొనిందండి. మళ్ళీ మా అమ్మ చూడాలి. ఇది పండు కోసమనే కాదు, నీకు కూడా ఇది. అయితే నువ్వు మునిగిపోతావు. అందుకే పండుగ కోసం అని చెప్పా. ఇది ఎందుకంటే ఈ పూసలు కలర్ బాగా నచ్చాయి. నేను వైట్ సెలెక్ట్ చేశాను, రాధమ్మ ఇవి తీసుకుంది. కానీ ఇవే బాగుంటాయి. నా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ ఉంది, గ్రీన్ వైట్ కాంబినేషన్ ఉంది. ఇదేమో వైట్ స్టోన్స్. ఇదేం కలర్ అమ్మా?
జ్యోతక్క కూడా బ్లాక్లో తీసుకుంది గుర్తున్నప్పుడు మనం పోయినప్పుడు. అది బ్లాక్, ఇట్లాంటిది కాదు, అది ఓన్లీ నెక్కి. ఇది బ్లూ వస్తుందా వైలెట్ వస్తుంది? ఇది వైలెట్ లాంటి కలర్, లైట్ గ్రే లైట్ గ్రే కలర్. ద్రాక్ష కలర్. కమ్మలు చూపి. అండ్ ఇవన్నీ వజ్రాలు అయితే ఎంత బాగుంటో. అబ్బా అప్పుడు పండమ్మ ఇంకేమి ఇది లింక్ ఏంటంటే ఇదండి, ఇది ఒక కమ్మ. ఇది వేసుకునే లోపు నేను గోయిందా అర్పణ. చెవులు ఏం లే, ఇంకొంచెం సాగుతాయి. ఇది ఇంకొక అమ్మ. అయ్యో అది మళ్ళీ తీసుకుందిలే, ఉండు. అట్ట ఏడవుతుంది, మళ్ళీ వాడు వచ్చేస్తాడు పనివాడు, మా రాదమ్మ మళ్ళీ అని చూసుకోవచ్చు. కానీ అయిపోయిందిలే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? షాపింగ్ ఏడు వరకు. నెక్స్ట్ జ్యువెలరీ షాపింగ్ అయితే ఇవ్వండి కొనింది. ఆ బ్యాగ్ కూడా కొన్నారా? ఈ అన్ని షాపింగ్లు ఇవన్నీ చేసిన రోజంతా కొన్నాం. రోజంతా కొన్నామండి ఇవి. ఒక రోజంతా హ్యాపీగా అట్లా చేయాలండి షాపింగ్. నాకు అట్లా చేయాలంటే ఇష్టం. ఏదో హడావిడిగా వెళ్ళిపోయి సగం చూసి సగం చూడకుండా అట్లా కాదు. పొద్దున్నే 8కి స్టార్ట్ అయ్యాం కదమ్మా, 8:30కో 9కో స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్, అంటే పొద్దున్న ట్రాఫిక్ పెద్దగా ఉండదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము. 9:30కి స్టార్ట్ చేసాం. అంటే చిన్న షూట్ ఒకటి ఉంటే వెళ్ళాంలేండి. ఒక 10:30 వరకు చిన్న షూట్ చేసుకున్నాము. ఈ లోపల మా ఫ్యాన్ ఒక ఆయన పరిచయం, 1 గంటన్నర సేపు అక్కడ గడిచిపోయింది మాకు. మళ్ళీ 12 నుంచి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 6, 7 వరకు చేసామండి. శారీ అయితేనేమి ఎక్కువ జ్యువెలరీసే చూసాం. తిరిగి చెప్పులు కొనుక్కోవాలన్నా కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇంక అంతేనా మనవి? ఇంకా అక్కోవాలి, ఓపెన్ చేయి డ్రెస్సులు. అవి మళ్ళీ సర్దుకోవచ్చు లేతి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి అక్కోళ్ళు అంటే మా మామయ్య వాళ్ళ వైఫ్ గారు. పిల్లలకి అక్కకు కాదులే, పిల్లలకే కదా ఎక్కువ కొనింది. పిల్లలకి చెప్పులు, డ్రెస్సులు, టాపులు కొన్నాము. ఇప్పుడు అవి చూపిస్తాము. నేను కొనుక్కుంది అయితే ఈ బ్యాగ్ ఒకటి, మ్యాట్ ఒకటి, ఈ రెండేనా? ఇది అమ్మకి, ఇదొకటి శారీ. అంతే 4 ఐటమ్స్ నేను కొనుక్కుంది. నాది ఈడ్చుకొస్తే ఒక 1000 రూపాయలు కూడా అయ్యి ఉండదండి షాపింగ్. ఇది ఒక 150, ఇది ఒక 300 అమ్మ, ఇదొక 300, ఇదొక 200 అంతే. శారీ ఒక 350. ఇదిగోండి ఇప్పుడు ఆడపిల్లలకి టాపులు, డ్రెస్సులు కూడా బాగున్నాయండి. మీరు ఆల్రెడీ మనం వీడియో తీయలే షాపింగ్ చేసేటప్పుడు, ఫొటోస్ ఉన్నాయి. అవి కావాలంటే తమ్నేల్లో పెడతాను. అబ్బా రాధా సరిపోతాయండి కరెక్ట్. ఇంకా లూజు పెట్టుకొని చూడు ఒకసారి. లూజు లోపల కుట్లు వేయించుకుంటే బాగుంటుంది సార్. ఇది అక్కకైనా సరిపోద్ది. లక్కీ డ్రెస్సే వేసుకున్నది. బాగుంది రాధా, నీకు ఈ డ్రెస్సు బాగుంది. ఓకే, ఇదొక టాప్ అండి. ఇవన్నీ నా సెలెక్షన్ అండి. టాప్స్ అన్ని మంచి అన్ని తీసి ఫొటోస్ పెట్టాను. మళ్ళీ అక్క అక్కడ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టింది. ఇదొక టాపు. ఏమో ఇంక వాళ్ళు పంచుకుంటారు. అది ఏది నచ్చితే అది, అక్క ఏది ఇస్తే అది. ఇది బాగా వెడల్పు వచ్చింది. అక్కకు కూడా బాగానే ఉంటుంది. వెనకాల తాళ్ళు ఇచ్చారు కాబట్టి లెగ్గిన్ వేసుకోవాలి సార్ కింద. అక్కక మోకాల దాకా వస్తుందేమో. ఇది కూడా బాగుంది. హరితక్ కదా. ఇంకా ఉన్నాయండి. అయితే నేను చార్మినార్కి మీరు ఎంత పెద్ద షాపింగ్ అన్నా చేయండి, వాళ్ళు మూటల్లోనే ఇస్తారు ప్యాకింగ్. ఇది బాగుంటుంది. హరితకు కూడా బాగానే ఉంటుంది ఇది. అంటే ఇప్పుడు మిడ్డీ టైప్ అమ్మా, ఇక్కడ దాకా వస్తుంది కదా. లెగ్గిన్ వేసుకోవాలి.
దీని మీదకి పైన పైన వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ లెగ్గిన్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. బాగున్నాకి సరిపోతుంది. చాలు. భాను కూడా ఏం చిన్న హైట్ ఉందా? బాను కూడా హైట్ ఉంది అక్క. మంచి హైటే ఉంది అమ్మాయి కూడా. ఆడవాళ్ళకి ఆడపిల్లలు ఇంచుమించు అడుగుతుంది. ఇదేంది ఈ మూట ఎవరిది? మీరేనయ్యా. నావే? అహో నైట్ ప్యాంట్లా. ఓకే ఓకే. శనివారం శనివారం స్కూల్ ఉంది. ఉదయాన్నే మేము చూడండి వచ్చి రెస్ట్ తీసుకోకుండా ఈ సంత పెట్టుకున్నాం. ఈ అక్క కోసం స్లీపర్స్. అక్కని కాదు ఈ ముగ్గురులో ఎవరికి సెట్ అయితే వాళ్ళకి. ఎవరికి సెట్ అయితే వాళ్ళు. అవుతుందిలే. బాగున్నాయా సార్? హరితాకు చెప్పిన హరితాకు కానీ అక్కకి కానీ ఎవరో ఒకరు ఆ. చెప్తాం. బాగానే ఉంది. దీని మీద మళ్ళీ లైట్గా కుట్లు వేయించుకుంటే బెస్ట్, ఒక 20 రూపాయలు ఇచ్చి. ఎందుకంటే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తడిసింది అనుకో ఇక్కడ ఇది ఈ లేయర్ ఊడొచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. కుట్లు వేయించుకున్నాను అనుకో ఎక్కువ కాలం వస్తుంది. అండ్ ఇప్పుడు నైట్ ఫ్యాన్స్. అవి నీ కాదు, మేము చూపించుకుంటాం. ఇటీ చూపించింది చాలు. ఇవన్నీ ఏమండి యాంకర్ అని తర్వాత అన్ని చేయాలి. సో అది అబ్బాయిలు అమ్మాయిలు అని కాదు. యాంకరేనండి, పాచి మొహంతో చూపిస్తుంది అన్ని. కానీ కొంచెం వెనక్కి కెమెరా తిప్పినప్పుడు ఆయన ఫేస్ చూడండి. అవునండి నేను కూడా పాచి మొహంతో ఉన్నా. ఏంది ఇప్పుడు ఒక పాచి మొహం. మీరు మాత్రం వీడియో పాచి మొహంతో చూడట్లేదు కదా, అది సంతోషం. ఇదిగోండి భాషకు ఒకటి, నాకు 2 నైట్ ప్యాంట్లు కొనుక్కున్నానండి. మా అమ్మ చెప్పాలి ఎలా ఉన్నాయో. చేసి ఎవరికో నాకే తెలియదు. నాకే అది. నేను చెప్పను, చెప్పొద్దు అన్నాడు. ఆహా, ఇది భాషకా? కాదు లేదు లేదు ఇది భాషకు అనుకుంటా, పెద్ద సైజు. ఇదిగో ఇది నాకు మోడల్. ఇది మాత్రం నా సెలక్షన్. అంత లేదు ఇది, అంత లేదు. నేను ఇది తీసుకున్న తర్వాత నాకు కూడా ఇదే నచ్చిందని అన్నావు నువ్వు. నేను బయట తీసిన తర్వాత నో నేనే తీసింది ఇది. ఇలాంటి నీకు లేవు కదా, 2 తీసుకోకూడదు. తీసుకోనిలే ఇంక 2. ఇది బాగుంది. ఇది మోడల్గా ఉందని తీయండి అని చెప్పిన ఆ తర్వాత అంటుంది ఇది కూడా నాకు కూడా ఇదే నచ్చింది అన్నాను. నేను కూడా ఇది బాగుంది చూడని తీసుకోవాలని అయ్యా ఇదేం బాగుంది అంత లేదు, నేను అట్లా అన్ను. తట్టుకోలేక చెప్పడం మానేసానండి. ఇదే భాషకి. ఓల్డ్ మోడల్ ఏదేది ఇది తీసుకురా, పెద్ద సైజ్ ఏది ఉంటే అది. ఇది కూడా నాకే, నేను తీసుకు. ఇది భాషకి పెద్దగా ఉంటుందని వాడికి కొంచెం ఇది పెద్ద. భాష ఏది ఒకటే తీసుకున్నాడు భాష. భాష ఒకటి అడిగిందే. ఒకటి తెమ్మన్నాడు అంతే. కొంచెం పెద్ద సైజుగా ఉందని ఉన్న వాటిల్లో తీసుకున్నా. ఇవి 2 నాకు, ఇవి 2 నాకు బాగున్నాయి. మా మమ్మీకి క్లాత్ చూస్తుంది. ఇది కట్ చేయి బాబు, కట్ చేస్తాను ఎప్పుడు కానీ. చేసేస్తాడు. నైట్ ఫ్యాన్స్ చేయనుగా. చేయి బాబు నాయన, ఇది బాగా నచ్చింది. దీని మీద కూడా ఇది నాకు రాదు. అయితే పొడుగ్గా ఉంటే కట్ చేయక ఫ్రెండ్స్, నా సెలక్షన్ లొడంగి అంటే వేసుకోవాలా? ఉంటదని చెప్పి అందరూ చెప్తున్నారు. అంతేనా? అయిపోయిందా ఈ మార్కెట్? ఇంకా అయిపోయింది రే. అవి పాతేలేమ్మా, ఆ గుడ్డలు అవి. అవి దాంట్లో కూడా సర్దాము. ఇవి పాత అమ్మా ఎందుకు ఇవేవి ఏం లేవులే. మా మీరు ఎక్కువైనా బ్లాక్ అయ్యి బ్లాంకెట్స్ ఉన్నాయిలే ఎక్కడో. ఇంకో బ్యాగ్ లో ఉన్నాయి. ఇంకో బ్యాగ్ అవును ఆ తీసిన కప్పుకొని మడతేసావా లేదా? మరతే లేదు అట్లా పెట్టేసిన. ఓకేలే. తెచ్చావు కదా, ఓకే. అసలుకే దాన్ని 100 రూపాయలు పెట్టుకున్నానండి. అమ్మో, 100 రూపాయలు పెట్టుకున్నావా? అండి ఈ రోజు 10 రూపాయలండి. నిజమే. బస్సు ఇంకొక 10 నిమిషాల్లో 5 నిమిషాలు ఆపుతుంది అనగా నిద్ర లేపుతారండి. బస్ స్టాండ్ లో ఆగి కనిగిరి అని అరిసిన తర్వాత లేపాడండి. కాదండి నిద్రపోయాము, సడన్ గా మెలకు వచ్చింది ఎందుకో. నేను డిపో వచ్చినట్టుంది, అది పొదిలా కనిగిరి అని చెప్పి చూస్తే విశాలంగా ఉంది. మా ఊరే. లేయమ్మ వచ్చింది, నిద్రపోయినాడు. లేయమ్మ వచ్చింది, ఊరు వచ్చింది లేయమ్మ నన్ను. లోపల ఆయన కనిగిరి అని అరిచిండు అన్న తర్వాత 10 సార్లు లేపినా కథలు కూడా కథలు లేకూడదు, అబ్బాయినే వేస్తాడు. కదల్లే. లేచినప్పుడు బండి ఆపాలి కదా నీక. ఆపుతాను. ఎవరికోసం ఆపుతాను? ఎందుకులే, సరే ఆపున్నారు కదా అని చెప్పి లేపిన. అస్సలు కదలలేదండి మనిషి. ఈ వాగుడుకాయ అండి ఎవరు కట్టుకుంటారో కానీ ఏమని ఇంకా ఏం లేవు. వాడు తల తింటదండి. గుర్తొస్తుంది. ఇంకా స్టార్ట్ అమ్మా యాక్షన్ అని అన్నామంటే చాలు, ఇంకా కట్ట చెప్పినా ఆగదా నోరు. ఇద్దరే దొందొందులే. సరేలేండి, మా ఇద్దరిని ఎవరన్నా మెయిల్ యాంకర్ అండ్ ఫీమేల్ యాంకర్ జోడీగా పిలవాలనుకుంటే మీ ఈవెంట్స్ లో పిలవండి. మేము తొందరలో కాదు ఆల్రెడీ చేస్తాం కూడా. అండ్ ఏమంటారు జోడీ యాంకర్స్ గా చేస్తున్నాము. సో మీకు ఏదైనా ఈవెంట్స్ కి ఏ ఈవెంట్స్ అయినా పర్లేదండి. మీకు యాంకర్ కావాలంటే జోడీ యాంకర్స్ గా మేము ఇద్దరం చేస్తాము. తప్పకుండా పిలవండి, డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాము.
బాయ్. ఈ వీడియో మీకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎంత నచ్చినట్లయితే ఓపిక్గా చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిచ్చుకు కూడా చూసి నా పిచ్చుకు కూడా చూసి భయపడకండి. బాయ్. నన్ను చూసి ఆనందపడండి. బాయ్ ఫ్రెండ్స్.